ఓకే, మరి చికెన్ బాదామి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ బాదామి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, బాదం పప్పు పావు కప్పు, తరిగిన టొమాటోలు 2, ఎండుమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? యా షూర్ అండి. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాదం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, రెడ్ చిల్లీ, మసాలా అండ్ పెప్పర్ పౌడర్. సో రెడ్ చిల్లీ, అలాగే మసాలా దినుసులు, మిరియాల పొడి, ఓకే, అండ్ ధనియాల పొడి. ఓకే, సో పౌడర్స్ కూడా రోస్ట్ చేస్తే స్మెల్ బాగుంటుంది. ఓకే. మీ అభిరుచి కింద రివ్యూస్ లో చూసాను, ఎవరో అడిగారు కామెంట్స్ లో. మా ప్రోగ్రామ్స్ ఓకే, కింద రివ్యూస్ లో పిల్లలకి ఫ్రెండ్లీగా ఉండే డిషెస్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేయగలరా అని చెప్పి. చేయగలరా? ఓహో, అది మేము చూడలేదు, సో మీరు దాన్ని చూసారు అనమాట. చూసి మీరు చికెన్ అనగానే ఓకే, కిడ్స్ కి ఏది ఇష్టం, మేబీ ఇవాళ నాతో స్టార్ట్ చేద్దాము. అంటే యాక్చువల్ గా అందరూ అటు చేసేటప్పుడు అంటూ ఉంటారు, మా పాపకి ఇది ఇష్టం, మా బాబుకి ఇష్టం, మా పిల్లలు ఇది తింటారు, మా పిల్లలు ఇది తినరాలా అని. సో మీరు పర్టికులర్ గా మీకు అది గుర్తొచ్చి మీరు, ఎందుకంటే మా ఇంట్లో ఇది ఎవ్రీ వీక్ ఒక్కసారైనా వండుతారు కంపల్సరీ. ఆఫ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసి పెట్టానండి పేస్ట్. ఇప్పుడు ఆ రోస్ట్ చేసినంత కూడా ఇది గ్రైండ్, దీంట్లో నేను టమాటో కూడా కలిపేసి గ్రైండ్ చేసి పెట్టాను. ఓకే ఓకే. సో మనము ఇప్పుడు వేయించుకున్నాం కదండి ఈ బాదం పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాల పొడి, మసాలా దినుసులు, ఇంకా మిరియాల పొడి. సో ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ జస్ట్ నూనె లేకుండా వేయించేసుకోవాలి. సో వేయించుకున్న దాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక టమాటో మిక్స్ చేసుకుని మనము ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనకి చికెన్ కర్రీలో ఈ పేస్ట్ అనేది కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ టేస్ట్ గ్రేవీ కోసం. ఆయిల్ వేసుకున్నామని, ఆనియన్స్, ఓకే, బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మన మసాలా దినుసులు ఏమి ఉండదండి, జస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయినాక. ఓకే. సో రాణి గారు మీరు ఎక్కడి నుంచి, అంటే ఇండియాలో? గుడివాడ సైడ్ నుంచి. గుడివాడ దగ్గర అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది. ఓకే, మాది గుడివాడ. మీది గుడివాడ, మాది గుడివాడ. నైస్. సో ఇద్దరు అత్తయ్య గారు అమ్మగారు ఇద్దరు అక్కడేనా? అక్కడి నుంచి అండి, బట్ అమ్మ వాళ్ళు తిరుపతిలో ఉంటున్నారు, అత్తయ్య వాళ్ళు ఇప్పుడు మా బాబుతో మెడిసిన్ ఒక్కడే చేస్తున్నారు కదా. నైస్నెస్. చూసుకోండి, మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం పసుపు. చికెన్ యాక్చువల్ గా మీకు కావాలంటే కొంచెం సాల్ట్, చిల్లీ వేసుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు, బట్ సాస్ తో పాటు కుక్ అవుతుంది కాబట్టి వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు యాడ్ చేసేయాలి చికెన్ వేసి. చికెన్ తో పాటు గ్రేవీ కూడా ఆల్రెడీ మనం ముందు రెడీ చేసుకుంటున్నాం. పేస్ట్ అంటే ఇందులో ఇంక వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? ఆ టమాటో ఉన్న వాటర్ తోనే గ్రైండ్ అయిపోతుంది. ఓకే, అంటే దీంట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు గట్టిగా ఐ మీన్ కొద్దిగా కావాలి. ఇదంతా కొంచెం మగ్గాల మూసి పెడదాము. ఇంకా సాల్ట్ అది మరి లాస్ట్ లో చూసుకుని సరిపోవడం ఏముండదు, చూసుకుంటారు. ఇంట్లో అయితే చక్కగా చూడడం లేదు. సో నేను వేసింది ఎప్పుడు కొంచెం తక్కువే అవుతుందని, మనైతే కొద్దిగా వేసుకోండి. అంటే ఇప్పుడు ఇది కాంపిటీషన్ కదా. అవును. సో మీ పేస్ట్ లో కూడా ఏమి యాడ్ చేయలేదు? సాల్ట్ యాడ్ చేయలేదు. చాలు, చాలా మూత పెట్టాలి. సో ఇప్పుడు ఇది కాస్త మగ్గితే మనకి రెడీ అన్నమాట.
ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు అపర్ణ. అపర్ణ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీరు చిన్నాళ్ళు అయింది ఇక్కడికి? నేను వచ్చి 12 years అయింది. 12 years. నైస్. మీ వారేం చేస్తుంటారండి? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎన్ఈసి అనే కంపెనీలో వర్క్ చేస్తుంటారు. పేరేంటి? రవి. పిల్లలు? 2 పాపలు. పెద్ద అమ్మాయి కీర్తన ఓకే 5th grade చదువుతుంది. చిన్న అమ్మాయి 3 years ఓకే శ్రియ. సో మరి ఈ రోజు ఏం చెప్తున్నారు అపర్ణ గారు మా ఆడియన్స్ కి టిప్? ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి? మనం ఇడ్లీ కానీ దోశ కానీ మృదువుగా రావాలంటే మినపప్పుతో పాటు మెంతులు వేస్తాం కదా, అలాగే దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం కూడా వేసి నానబెట్టి రుబ్బుకుంటే సాఫ్ట్ గా. థ్యాంక్ యూ అపర్ణ గారు. సో చూద్దామండి రాణి గారు. యా ఓకేనా? ఉడికింది. సో మనకి కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అంటే మనము వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇలా దించేసుకోవచ్చు. అయిపోయిందా? ఆఫ్ చేసేనా? సో డిష్ అవుట్ చేసుకుందామా? వావ్, నైస్. కారంగా ఏమి ఉండదేమో, ఉంటే కాస్త క్యారెట్లు తినవచ్చు. పెప్పర్ ఘాటు కొంచెం కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి వేడివేడిగా చికెన్ బాదామి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ బాదామి తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో బాదం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, మసాలా దినుసులు, మిరియాల పొడి, ధనియాల పొడి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని టొమాటో కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, చికెన్, ముందుగా చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బాదామి చికెన్ రెడీ.